సీతను విడుగు శ్రీరాముల వేడల పదనడుగు సీతను విడుగు శ్రీరాముల వేడల పదనడుగు అన్నా రావణ నా మాట వినుము అన్నయ్య. రే విభీషణ, ఎవరు వాడు? రాముడు ఎంతటి వాడురా? అన్న రాముడు నారాయణుడనుకో భూమి కమలాంబాయనుకో రాముడు నారాయణుడనుకో భూమి కమలాంబాయనుకో మున్ని రాముల నిలుగలనుకో మంచి తులుబహు మంచిది అనుకో రాముల నిలుగలనుకో మరిమనులు మంచిది అనుకో మున్ని రాముల నిలుగలనుకో మంచి తులుబహు మంచిది అనుకో మున్ని రాముల నిలుగలనుకో మంచి తులుబహు మంచిది అనుకో మరి దానవకుల మర్దనులనుకో తిరుమంత్రమునే మరి దానవకుల మర్దనుడనుకో తిరుమంత్రమునే తెలిపెదననుకో మరి దానవకుల మర్దనుడనుకో తిరుమంత్రమునే తెలిపెదననుకో రావణ సీతను విడుగు శ్రీరాముల వేడల పదనడుగు రావణ సీతను విడుగు శ్రీరాముల వేడల పదనడుగు అయ్యో చాపురి గజపతుడనుకో కయ్యానికి నిన్ను కలిసెదరనుకో 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 వెయ్యారములు వేసెదరనుకో వెయ్యారములు వేసెదరనుకో లోపల నిండినవనుకో లోపల నిండినవనుకో వెయ్యారములు వేసెదరనుకో నీ లోపల నిండినవనుకో వెయ్యారములు వేసెదరనుకో నీ లోపల నిండినవనుకో రావణ సీతను విడుగు శ్రీరాముల వేడల రావణ సీతను విడుగు శ్రీరాముల వేడల పదనడుగు పదదూరంబు లేదనుకో కావరమక్కర లేదనుకో పదదూరంబు లేదనుకో కావరమక్కర లేదనుకో అన్నా రావణ నా మాట విను అగ్రజ. ఆ శ్రీరాముడు అయోధ్యపురవాసుడైన ఆ శ్రీరాముడు మన లంకా నగరం సరిహద్దులకు ఇచ్చేసి ఉన్నాడు. వానర సైన్యంతో వచ్చేసి ఉన్నాడు. వెంటనే వారి సీతను వారికి ఇచ్చి వందనం చేసి వద్దాం పడుమన్నయ్య. నా మాట విను. రే విభీషణ, నిక్కముగని పలుకులు నిక్కముగని పలుకులు నక్కజముగలెక్కబెట్టి హతమణరిద్దు మక్కువ కలిగిన వాడను గ్రక్కుడ తెప్పిత్తు వార్త గడియలో నేను. అరే విభీషణ, నీ వాడు మాటలు నిజమో కలయో నేను ఇప్పుడే నా కపులంతో తెలుసుకునేదాను. అన్నా అరే బడులారా, అన్నా నా మాట విను. రాముల బలమును తెలియక భూమి జనిటు తెచ్చి ఉంచి బురులెన్నంగన్ కోమముల చేత నెసటికి నీ మైలి విప్పుడెరుగా వెడలితి వెన్ను. అన్నా ఆ రాముల వారి బలము తెలియక సీతమ్మను తెచ్చినదే తప్పు. ఇంకా ఎచ్చటిగా వెలుచుంటు అన్నయ్య. నా మాట వినుము. అరే విభీషణ, ఇక్కడ తెలియపోకురా. అన్నా నా మాట వినుము.